ఇండియా ఐటీ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల గురించి ఎంత చెప్పినా తక్కువే. కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే గంటల కొద్దీ ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సిందే. దీంతో బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు 2011 అక్టోబర్ 20న నమ్మ మెట్రో రైల్ సేవలను ప్రారంభించారు. తొలుత ఎంజీ రోడ్డు నుంచి బయ్యప్పనహళ్లి వరకు సేవలను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం పర్పుల్ లైన్, గ్రీన్ లైన్ గా పిలువబడే మార్గాలో 73.81 కిలోమీటర్ల మేర 61 స్టేషన్లతో సేవలు అందిస్తోంది. ఈ నెల 5న సాయంత్రానికి 100 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించి కొత్త రికార్డును నెలకొల్పినట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. నగరం నలువైపులా మెట్రో సేవలను విస్తరించేందుకు పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి. గత ఏడాదిలోనే ఎల్లో లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేసినా నిర్మాణ పనులు జాప్యంతో ఆలస్యమైంది. ప్రస్తుతం పనులు పూర్తి కావస్తుండటంతో త్వరలోనే ఎల్లో లైన్ సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 16 స్టేషన్లతో 18.82 కిలోమీటర్ల మేర ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు గ్రీన్ అండ్ పర్పుల్ లైన్లను కలుపుతూ ఎల్లో లైన్ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎల్లో లైన్లో సేవలందించేందుకు చైనా నుంచి డ్రైవర్లెస్ మెట్రో రైల్ను బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ దిగుమతి చేస్తోంది. ప్రస్తుతం చైనా నుంచి చెన్నై పోర్టుకు మెట్రో రైల్ చేరుకుంది. అక్కడ పోర్టులో కస్టమ్స్ క్లియరెన్స్ పూర్తయిన తర్వాత చెన్నై పోర్టు నుంచి పరీక్షలు జరిపి మెయిన్ లైన్పై నడపనున్నారు. చైనా నుంచి వచ్చిన ఇంజనీర్ల పర్యవేక్షణలో సిగ్నలింగ్, ట్రాకింగ్తో పాటు ఇతర పరీక్షలు జరపనున్నారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎల్లో లైన్లో బెంగళూరులో మొదటి డ్రైవర్ రహిత మెట్రో రైల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. చైనాకు చెందిన సిఆర్ఆర్సీ నాన్జింగ్ పుజెన్ కో లిమిటెడ్తో 2016 మెట్రో రైల్ కోచ్లను సరఫరా చేసేందుకు 1578 కోట్ల రూపాయలతో 2019లో ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, బీటీ హబ్ అయిన బెంగళూరు నగరంలో ఎల్లో లైన్తో పాటు పింక్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి. పింక్ లైన్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయంటే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంకు కూడా మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం నగరం మధ్యలో నుంచి విమానాశ్రయంకు వెళ్లాలంటే 2 గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ సమయాల్లో అయితే 5 గంటలు కూడా జర్నీకి సమయం పట్టిన సందర్భాలు ఉన్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే ఆ సమస్య తీరనుంది.